అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అటవీ ప్రాంతంలో నివసించాల్సినటువంటి అడవి మృగాలు గ్రామాల్లో నివాసం ఏర్పాటు చేసుకుంటున్నాయా అంటే అవుననే అంటున్నారు ఆ గ్రామస్తులంతా. శ్రీకాకుళం మండలం సంతబొమ్మాలి గ్రామంలోని ఎలుగుబంట్ల తాకిడి ఎక్కువైంది. ఇటీవల కాలంలోనే పలాస సమీపంలోని వరుడుగండి గ్రామంలోని ఎలుగుబంట్ల గుంపు గ్రామాల్లోకి చొరబడి ఆ గ్రామాల్లో ఆహారం వెతుక్కుంటూ గ్రామ సమీపంలోనే తిరుగుతూ ఉండటంతో ఆ గ్రామాల్లో పనులు చేసుకోవడానికి తోటల్లోకి వెళ్ళినటువంటి ఓ మహిళ పైన అవి దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఈ దాడిలోని ఆ మహిళ 2 కళ్ళను కోల్పోయింది. శాశ్వతంగా తన కంటి చూపునైతే కోల్పోవడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలోనే శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలంలోని శివరాంపురంలోని ఒక ఎలుగుబంటి అటవీ ప్రాంతాన్ని విడిచిపెట్టి గ్రామ సమీపంలోకి రావడం తరచుగా జరుగుతూ వస్తుంది. అయితే ఈ తరచుగా వస్తున్నటువంటి ఎలుగుబంటి ఆహారం వెతుక్కుంటూ ఈ వెతికే క్రమంలోని అది గ్రామ శివారులో ఉన్నటువంటి ఒక బావిలో పడిపోయింది. పడిపోయినటువంటి ఎలుగుబంటి ఈదుకుంటూ ఒక బండరాయిని ఆసరాగా తీసుకొని ఆ బండరాయిపై ఉంటూ రాత్రంతా కూడా అది అరుస్తూ ఉండడంతో గ్రామస్తులందరూ కూడాను గమనించి అక్కడ ఏముందని చూడగా అక్కడ ఒక ఎలుగుబంటి మాత్రం ప్రత్యక్షమయ్యింది. ఆ ఎలుగుబంటిని తీసే ప్రయత్నం అయితే చేశారు, కానీ అది ఒక వన్యమృగం కావడంతో అది ఏ విధంగా అటాక్ చేస్తుందో లేకపోతే దాని రియాక్షన్ ఎలా ఉంటుందని గ్రామస్తులంతా భయపడి దాన్ని కాపాడే ప్రయత్నం మాత్రం విఫలమయ్యారు. అయితే అటవీ శాఖకు సంబంధించినటువంటి అధికారులకు సూచన ఇచ్చి అటవీ అధికారులు వచ్చేంత వరకు కూడాను ఆ ఎలుగుబంటికి ఎటువంటి ప్రమాదం పొంచి ఉండకుండా గ్రామస్తులందరూ కూడా కాపలా కాశారు. అటవీ అధికారులు వచ్చిన తర్వాత ఆ బావిలో పడినటువంటి ఎలుగుబంటిని తీసేందుకైతే మాత్రం చాలా కష్టాలు పడ్డారు. ఎందుకంటే అది బయటకు తీసేందుకు అనువైన ప్రదేశం కాకపోవడంతో అటవీ శాఖ అధికారులకు కూడాను చాలా ఇబ్బంది అయితే ఎదుర్కోవాల్సిన పరిస్థితులు అయితే వచ్చాయి. ఎట్టకేలకు ఎలుగుబంటిని అయితే బయటికి తీయడం అయితే జరిగింది, కానీ ఆ గ్రామస్తులు మాత్రం అటవీ అధికారులపైన మాత్రం తీవ్రంగా మండిపడుతున్నారు. ఎందుకంటే అటవీ ప్రాంతాల్లో ఉండవలసినటువంటి ఆ వన్యమృగాలు గ్రామాల్లోకి రావడం, ఆ గ్రామాల్లోకి వచ్చి అవి ఆహారం వెతుక్కునే క్రమంలోని ఒకవేళ ఎవరైనా వాటి కంట పడితే గనక అవి దాడి చేయకుండా తిరిగి అటవీ ప్రాంతంలోకి వెళ్ళే పరిస్థితులు అయితే లేవు. అలాంటి పరిస్థితుల నేపథ్యంలోని గ్రామస్తులందరూ కూడాను ఇళ్లలోంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. తోటల్లోని వారు చేసుకున్నటువంటి వ్యవసాయం ఏదైతే ఉందో కొబ్బరి, జీడి, మామిడి, పనస లాంటి ఈ వ్యవసాయాల మీద ఆధారపడి ఉంటారు. అటువంటి వ్యవసాయాలు చేసేందుకు వారు ఖచ్చితంగా తోటలు ఉన్నటువంటి ఆ ప్రాంతంలోకి వెళ్లాల్సిన పరిస్థితులు అయితే వాళ్ళకి ప్రతిరోజు ఉంటూ ఉంటాయి. అటువంటి ప్రదేశాల్లోకి వీరు ఒంటరిగా వెళ్ళాలన్నా లేదా గుంపుగా వెళ్ళాలన్నా కూడా భయపడే పరిస్థితులు అయితే వారు ప్రతిదినం కూడా ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఎలుగుబంట్ల సంచారం మాత్రం ఈ మధ్య కాలంలోని చాలా ఎక్కువగా మారింది. ఈ గుంపులుగా వస్తున్నటువంటి ఎలుగుబంట్లు ఏవైతే ఉన్నాయో ఇవి ఒకరున్నా ఇద్దరున్నా గుంపులుగా ఉన్నా సరే కూడాను మనుషుల మీద అటాక్ చేయడంలో మాత్రం అసలు వెనకడికి వేయటం లేదు. గ్రామస్తులు కనుక ఆగ్రహించినట్లయితే కనుక వన్యప్రాణులకైతే ప్రమాదం పొంచి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కనుక వీరు కట్టలు తెంచుకున్నటువంటి కోపం ఏదైతే ఉందో ఆ వన్యప్రాణుల ప్రాణాలు తీసే దిశగా కూడా వీరు అడుగులు వేయవచ్చు. కానీ అదొక వన్యప్రాణి, దానికి ఏమీ తెలియదు. తన నివాసమైనటువంటి అటవీ ప్రాంతాలను విడిచిపెట్టి గ్రామాల్లోకి రావడం అది ఒక ఆహారం వెతుక్కుంటూ వచ్చే క్రమంలో చేసే పనే, కానీ అది కోరి ఎవరి మీద కూడా అటాక్ చేయడం లేదు. అయినప్పటికి కూడాను అలా వస్తున్నటువంటి వన్యప్రాణులను కంట్రోల్ చేయవలసినటువంటి అటవీ శాఖ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వీరు మాత్రం వారి విధి నిర్వహణలో భాగంగా వారు ఆ విధులైనవి సక్రమంగా నిర్వహించట్లేదు. అందువల్లనే ఈ వన్యప్రాణులు ఏవైతే ఉన్నాయో ఇవి గ్రామాలకు వస్తున్నాయని మాత్రం అక్కడ గ్రామస్తులందరూ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే అటవీ శాఖ అధికారులు మాత్రం ఈ వస్తున్నటువంటి ఎలుగుబంట్లపైన ఎటువంటి చర్య తీసుకుంటారో లేదని చూడాలి. ఒకవేళ గ్రామస్తులు కనుక కోపం వచ్చి ఆ వన్యమృగాలపైన ఏమైనా అటాక్ చేస్తే కనుక అవి ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు అయితే ఎదురవుతున్నాయి. ఇటువంటి సందర్భంలోని అసలు ఆ వన్యప్రాణులకు ఎటువంటి రక్షణ కల్పిస్తారు, అలాగే అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్నటువంటి ఈ గ్రామాలకు ఎటువంటి సంరక్షణ ఏర్పాటు చేస్తారనేది మాత్రం వేచి చూడాల్సిందే. సంతబొమ్మాలి నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సురేష్, ఆర్టీవీ శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.